హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాన్ని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్లీవ్ డిజైన్ కోసం లెంత్ వచ్చి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు 7 ఇంచెస్ తీసుకున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, అలాగే ఖర్చు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ డౌన్ వచ్చి 3.5 తీసుకున్నానండి. ఇలా క్యాన్వాస్ ని 2 ఫోల్డ్ లో తీసుకొని హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఈ డిజైన్ కోసం క్యాన్వాస్ పైన 2.2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చి 5.7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ 2 డాట్స్ ను కలుపుతూ ఇలా క్రాస్ గా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ మధ్యలో మిడిల్లో 0.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా రౌండ్ గీసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇలా డ్రా చేశాక క్యాన్వాస్ని కట్ చేసి తీసుకోవాలి. లైనింగ్ ని తీసుకొని దానిపైన ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ ని పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ లేదనుకునే వాళ్ళు కొద్దిగా గమ్ము పెట్టి, ఫెవికల్ గమ్ము పెట్టి అతికించుకుంటే సరిపోతుంది. ముందుగా ఇది కట్ చేయలేదు కదండి, దాన్ని నేను కట్ చేసి తీసుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ వైపున ముందుగానే మన క్యాన్వాస్ పెట్టి రెడీ చేసి పెట్టుకున్న లైనింగ్ ని ఇలా రైట్ సైడ్ వైపున, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున పెట్టి ఇలా పిన్నులతో క్లాత్ జరగకుండా పెట్టుకోవాలి. క్యాన్వాస్ పైన చివరన ఇలా కుట్టు వేసుకోవాలి. క్యాన్వాస్ ని పెట్టి అరేంజ్ చేయాలి, లేకపోతే గమ్మేసి అతికించాలి అనేసి అన్నాను కదండి. అదే గమ్మేసి అతికించేటప్పుడు మెయిన్ క్లాత్ పైన అయితే గమ్మేసి అతికించకూడదు. లైనింగ్ క్లాత్ పైన గమ్మేసి అతికించిన ఇబ్బంది ఉంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంచు క్లాత్ వదిలి క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా చివర్లు మునలు తిరిగే దగ్గర కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ని జరగదిప్పుకుంటే సరిపోదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం
చీర అంచుని క్యాన్వాస్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. కింద వైపు లైనింగ్ కూడా వేయాలండి. నా దగ్గర లైనింగ్ సరిపోక వేరే లైనింగ్ వేసాను, అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి వేయలేదు, చివరిలో చూపిస్తాను. క్లాత్ జరగకుండా పిన్నులు పెట్టుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత చివరన కుట్టు వేసుకోవాలి. చివరన మిగిలిన క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. లైనింగ్ పైన చుట్టూ ఇలా కుట్టి వేసుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మిగిలిన క్లాత్ ని ఇలా కట్ చేసి తీసేస్తున్నారు. దీనిపైన వేరే లైనింగ్ వేస్తున్నానండి. ఇక్కడ లైనింగ్ సరిపోలేదు, ఇది మన బ్లౌజే కాబట్టి ఏ లైనింగ్ వేసిన ఇబ్బంది లేదని వేరే చేస్తాను. ఆ పిక్ మిస్ అయ్యిందండి. ఇక్కడ పైపింగ్ కోసం నేను సిల్వర్ క్లాత్ ని తీసుకొని ఒకవైపు కుట్టుకున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో వైపు క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూసిన విధంగా దీనిపైన పెట్టి కుట్టుకోవాలి. ఈ క్లాత్ ని కట్ చేసి తీసాక పైపింగ్ థ్రెడ్ ని ఇలా మధ్యలో పెట్టి క్లాత్ ని తిరగదిప్పుకొని పైన కుట్టి వేసుకోవాలి. అంతేనండి, అంత బ్యూటిఫుల్ అయిన గోపురం స్లీవ్ డిజైన్ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నేను ఇక్కడ బటన్స్ కోసం సిల్వర్ క్లాత్ తో బటన్స్ రెడీ చేసుకుని ఇలా పెట్టుకున్నాను, గమ్ముతో అతికించుకున్నాను.